హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు మార్నింగ్ లేవంగాల్నే బయట కూర్చొని హాయిగా ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నాము. నిద్ర మొహంతోటే వీడియో స్టార్ట్ చేశానని చెప్పి మా అక్కయితే అరుస్తుంది. కానీ నాకేం పట్టనట్టు నేనైతే వీడియో తీస్తానే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 7 అయింది. ఎండ మాత్రం ఫుల్లుగొస్తుంది. ఎదురెండ. సపోటా. యాక్చువల్లీ ఇంకా పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ. నేనైతే రేకులు ఎక్కి కూడా కోసుకునేదాన్ని అప్పుడు. అవును కదా. మామిడి చెట్టు కూడా ఇక్కడ పెద్దది ఉండేది, కొబ్బరి మామిడికాయ. వేరు పురుగు వచ్చి రెండు పోయాక మళ్ళీ సపోటా వేసాం, కానీ మ్యాంగో వేయలే అక్కడ. ఆ మ్యాంగో చెట్టు ఇటు వేసాం అనమాట. ఇంకా పూత అయితే రాలేదు, చెట్టు అయితే బాగానే పెరిగింది. ఇదేమో జామ చెట్టు, దీనికి పిందెలు ఉన్నాయి. ఇంకా అంటే చాలా కాయలు ఇప్పటికి ఇచ్చిందనమాట. ఇప్పుడు మాత్రం పిందెలే ఉన్నాయి. మేము తినడానికి ఇప్పుడైతే కాయలు లేవు. మల్లె చెట్టు కూడా రీసెంట్గానే దూసాడంట నాన్న ఆకు, అందుకనే ఇంకా ఆకు కూడా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే మొగ్గ వస్తుంది. అటేమో అది మామిడి చెట్టు, మామిడి చెట్టు వెనకేమో జామ చెట్టు, జామ చెట్టు వెనక నేరేడు చెట్టు. అక్కడ జామ చెట్టుకి పిందెలు ఉన్నాయి, మామిడి చెట్టుకి లేవు. కానీ ఇక్కడేమో తమలపాకు మొక్క. ఇదేమో సీతాఫల చెట్టు, ఇది ములక్కాయ చెట్టు. ఇక్కడ నిమ్మకాయ చెట్టు. రై ఇటు చూడరా రిక్కీ, అమ్ముడు ఇటు. ఓ ఓ ఓ ఫోన్ నడుస్తుంది పిల్లగా. రిక్కీ. ఇంకా మేమందరం అయితే ముందు ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ తినేసి ఇప్పుడైతే పానకాల నరసింహస్వామి గుడికి వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాము. పానకాల నరసింహస్వామి టెంపుల్ మాకు దగ్గరే, కానీ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదనమాట. లాస్ట్ 1 ఇయర్ నుంచి విజయవాడ వెళ్ళినప్పుడల్లా వెళ్దాం అనుకుంటున్నా ఈ టెంపుల్‌కి. కానీ ఏదో ఒక కారణంతో ఆగిపోతుందనమాట. ఇంకా అక్కని అడిగితే సరే వెళ్దాం అన్నది. ఇంకా అది కూడా ఓకే అంది కదా అన్నట్టు ఇక స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఈ చైతన్య తపోవనిని ఇక్కడ కూడా టెంపుల్ బాగా ఫేమస్ అయిందనమాట. అంటే ఇంతకు ముందు నుంచి ఉంది తెలుసు. ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాం గానీ, ఇంకా మేము బయలుదేరేసరికి చాలా లేట్ అయిందనమాట. అక్కడ ఆగితే మళ్ళీ పానకాల నరసింహస్వామి టెంపుల్‌కి రీచ్ అవ్వలేము. ఈలోపు క్లోజ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అది స్కిప్ కొట్టేసి ఇటొచ్చేసామనమాట. ఈ టెంపుల్‌కి అయితే ఓన్ వెహికల్‌లో ఎళ్ళాలి. లేదంటే అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవడం బెస్ట్ ఆటోస్ మాత్రం. మా చిన్నప్పుడైతే సర్వీస్ ఆటోస్ ఉండేవి గదా అన్నట్టు ఆ ధైర్యంతో ఎళ్ళిపోయాం. తీరా ఇప్పుడైతే సర్వీస్ ఆటోస్ ఉండట్లేదంట. అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటున్నారంట. లేదంటే ఏ గంటకో, గంటన్నరకో బస్ అయితే ఉంటుంది. ఇంకా దానికి వెళ్ళి రావడమే. టెంపుల్ కొండ మీద గాబట్టి మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంటది. ఘాట్ రోడ్ నుండి సిటీ చూస్తుంటే చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు. ఇంకా ఈసారి మాత్రం అనుకోగానే దర్శనానికి రాగలిగాము. ముందైతే ఇంక దర్శనానికి వెళ్దామనేసి ఎళ్తున్నాము. ఈరోజైతే జనాలు ఫుల్లుగున్నారు. అసల ఎంట్రన్స్‌లోనే చిలక జోస్యం చెప్పడానికి ఒక 10, 15 మందున్నారు. కానీ అందరూ జెప్పించుకుంటున్నారు. ఏం చెప్తారో నిజంగా అయ్యిద్దో లేదో గూడా తెలీదు. కానీ చెప్పించుకుంటున్నారు. చెప్పాను గదా! నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానని. అప్పుడు ఇవన్నీ చూసినట్టు గుర్తు గూడా లేదు. ఇంకా ఇప్పుడు మాత్రం ఏంటో కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఈ గుడికైతే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఈ కనిపించే కొండ మొత్తం ఒక వాల్కెనో అని. ఆ వాల్కెనోని చల్లార్చడానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి నోట్లో రోజు పానకం పోస్తారు. అలా స్వామివారి నోట్లో పానకం పోసినప్పుడు గుటకేసినట్టు సౌండ్ గూడా వచ్చిద్ది అంటారు. ఆ సౌండ్ ఒస్తది గాబట్టి నిజంగానే స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు అని నమ్ముతారనమాట భక్తులు. ఇక్కడైతే బయట అసలు స్టార్టింగ్‌లోనే ఎన్ని షాప్స్ ఉన్నాయో బుక్స్, బాటిల్స్ బాగా అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ పానకం ఫేమస్ కదా ప్రసాదంలాగా. సో, ఎక్కువ బాటిల్స్ అమ్ముతున్నారు. ఇంకా టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపల నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అసల భక్తులైతే ఫుల్లుగున్నారు. ఫ్రీ లైన్‌లో ఇప్పుడే దర్శనం అయ్యేలా లేదులే అని చెప్పి టికెట్ కౌంటర్‌లో టికెట్ అయితే తీసుకున్నాం మేము. దర్శనానికైతే రూ. 100 టికెట్ తీసుకున్నారు మనిషికి. అలానే మన చేత్తో పానకం గూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. దానికి కూడా సెపరేట్ టికెట్ అయితే తీసుకున్నారు. అమౌంట్ అయితే గుర్తులేదు నాకు.
ఫ్రీ లైన్‌లో ఎళ్ళినా, టికెట్ తీసుకొనెళ్ళినా లోపల మాత్రం ఒకటే క్యూ లైన్‌లో కలుపుతున్నారు. సో, అది మీ ఇష్టం ఎట్లా ఎళ్ళాలన్నది. ఇదివరకు మేము పానకం తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు స్వామివారి నోట్లో పోసేవారు గానీ, ఇప్పుడు అట్లా ఏం లేదనమాట. మన గోత్రనామాలు చదివి రిటర్న్ పంపించేస్తున్నారు. ఇంకా ఆ పానకం ప్రసాదంగా మనకే ఇస్తారనమాట. అయి గనక ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే బాటిల్స్ అక్కడే అమ్ముతున్నారు. రూ. 5కి బాటిలు. విడిగా పానకం పోయించుకొని తీసుకెళ్ళొచ్చనమాట. మేము ఎప్పటినుండో ఆటో మాట్లాడుకొని రాలేదు. సో, ఓలాలో వచ్చాము అండ్ ఓలా బుక్ చేసుకొనే వెళ్ళిపోతున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంక మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాము డైరెక్ట్. మధ్యలో ముంజులేమన్నా కనిపిస్తే చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. అంటే ఆటో ఆయనకి చెప్పేసే ఉంచేసాం ముందలే. సో, ఇంక అందుకనే జస్ట్ అట్లా సిటీ అంతా చూసుకుంటూ వెళ్తున్నాం. ఈ ఏరియాస్ అన్నీ మేము తిరిగి చాలా రోజులయింది గదా! అసలు ఏది ఏ ఏరియానో గూడా మాకర్థం గావట్లేదనమాట. చాలా మారిపోయింది. అండ్ ఇంకా ఆటో ఆయన ఎటు నుండి తీసుకెళ్ళాలి అన్నా గూడా మాకర్థం గావట్ల. ఇంకా ఏదో ఒక రూట్‌లో తీసుకెళ్ళమని చెప్పేసాము. ఎందుకంటే ఓలానే గాబట్టి ఏమంత టెన్షన్ ఉండదన్నట్టు. ఇంకా రిక్కీ గాడైతే ఆటోలో ఉండి గూడా ఏదో ఒక గోల చేస్తనే ఉన్నాడు. ఇంక మేము ఆటోలో ఉండగానే నెక్స్ట్ ఇంటికెళ్ళి రిలాక్స్ అవుదాంలే. ఇంక నైట్ మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాం అన్నట్టయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంక మేము ఆ మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంటే హర్ష అయితే నన్ను ప్లే జోన్‌కి తీసుకెళ్ళు అంటున్నాడు. కానీ ఏమైద్దో చూడాలి. ఇంకా ఇక్కడ మాత్రం ముంజుల కోసం వెయిట్ చేశాము. ఆ అక్క అక్కడే ఫ్రెష్ కొట్టిచ్చి తీసుకొస్తుందనమాట. ఈలోపు గ్యాప్‌లో రిక్కీ మాత్రం ఇక్కడ పానకం బాటిల్స్ ఉంటే వాటితో ఆడుకుంటూ ఉన్నాడు. ఆటో పర్లేదు కాసేపు ఆగింది ఆ ముంజులు తెచ్చుకునే లోపు. మా జర్నీ కంటే ఇక్కడ వెయిటింగే చాలా సేపయింది. ఎందుకంటే అంతమంది జనం ఉన్నారక్కడ. వచ్చినోళ్ళకి వచ్చినట్టు కొట్టి పంపిస్తున్నా గూడా అంతమంది జనమైతే ఉన్నారు. ఒక పావుగంట, 20 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేసాం మేమైతే. ఇంకిక్కడ నుండి మాక్సిమం ఒక 5 మినిట్స్ అనమాట ఇంటికి. ఇంక రీచ్ అయిపోతాం. ఇంక ఇంటికి రాగానే మావయ్య అయితే ఫోను జేయమన్నాడు. వాళ్ళ పిల్లలొస్తారంట ఇంటికి. సో, ఆ సర్లే అన్నట్టు ఇంటికెళ్ళంగాల్నే ఫోను జేశాను. ఇంకొచ్చాడు. ఇంక పిల్లలందరూ కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు. మేమైతే ఇంకా ఫుడ్‌కి ప్రిపేర్ చేసేసుకొని తినేస్తున్నాము. రైసు, పప్పు అండ్ ఫ్రై. ఇంకలా తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి ప్లే జోన్‌కి తీసుకెళ్ళమంటే హర్ష అండ్ ప్రియ సర్లే వెళ్దాంలే అన్నట్టు అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. 4:30కి అట్లా. ఎలానో ఊర్లో ఉన్నప్పుడు ఎటు వెళ్ళటానికి ఉండదు గదా! సో, ఇంకిట్లా వచ్చినప్పుడే ఇవన్నీ తిరగటానికి కుదురుతుంది గదా! సో, అడిగారు కదా! ఎట్లనో ఎంతసేపులే అన్నట్టు ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. రీసెంట్‌గా అంబేద్కర్ స్టాట్యూ కట్టారు గదా! అదైతే ఇక్కడి దాకా క్లియర్‌గా కనిపిస్తుంది. సర్లే అని వీడియో అయితే తీసుకున్నాను. అదేంటో నేను వీడియో తీసేటప్పుడే అందరూ అడ్డొస్తారు అనుకున్నాను. ఇంక సర్లే వచ్చినంత వరకు సాటిస్ఫై అవుదాంలే అన్నట్టు ఆ చిన్న వీడియో అయితే తీసి వదిలేసానింకా. ఇంక ప్లే జోన్ ఏరియాకి మాత్రం ట్రెండ్ సెట్ మాల్‌కి వెళ్ళాం మేము. ఎందుకంటే పిల్లలు అక్కడికే తీసుకెళ్ళమని గోల చేశారు. సో, ఇంక అందుకనే అక్కడికే వెళ్ళామనమాట. ఇంకలా లోపలికి వెళ్ళంగాల్నే రిక్కీనైతే ఇంక కింద వదిలేసాను. వాడంతట వాడే నడుస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ మంది జనం గూడా లేరు. ఇంక వాడే తిరుగుతాడులే అన్నట్టు వదిలేసాను. మన దగ్గరకొస్తాడా లేదా అన్నట్టు. వాడికి పక్క నుండి వాళ్ళ అక్క, అన్నయ్య ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. ఇంక సర్లే కారెక్కిద్దామని చెప్పి ఎక్కిచ్చాను. అసలు ఏం తెలియనోడిలాగా సైలెంట్‌గా కూర్చొని తిరుగుతా ఉన్నాడు. వీడికి ఇంట్లో బొమ్మలతో ఆడుకొని, అక్కడ ఆ కారెక్కాక గూడా స్టీరింగ్ తిప్పేస్తున్నాడు. అదైతే హాయిగా చేతిలోకి ఊడొచ్చేస్తుంది. అది పట్టుకొని వాడే తోలినంత యాక్టింగ్ జేస్తున్నాడనమాట. ఇంకలా వాడికి 3 రౌండ్స్ అవ్వంగాల్నే మళ్ళీ పై స్టేర్స్‌కెళ్ళిపోయామనమాట. హర్ష అండ్ ప్రియాని ఆడిపిద్దామని చెప్పేసి. ఇంకలా లిఫ్ట్ దిగంగాల్నే వేరే ఏమి చూడనీయలేదు. డైరెక్ట్ ఆ ప్లే జోన్ దగ్గరికే తీసుకెళ్ళి ఆపారనమాట పిల్లలు మాత్రం. ఇంకలా లోపలికి ఎంటర్ అవ్వంగాల్నే ముందైతే కార్డ్ తీసేసుకున్నాం అమౌంట్ పే చేసేసి. ఈ ప్లే జోన్ ఆఫ్టర్‌నూన్ క్లోజ్ ఏమో ఇప్పుడే ఓపెనింగ్ చేస్తున్నారనమాట. అంటే అన్నీ ఎక్కడియి అక్కడ సెట్ చేస్తున్నారు. సర్లే మనమే ఫస్ట్ ఏమో అన్నట్టు ఇంక మేమైతే కార్డ్ తీసుకొని మిగిలినయన్నీ ముందు ఏది ఆడాలి అన్నట్టయితే చూస్తున్నాము. పిల్లలకి రాదు గాబట్టి ముందైతే మేము అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ చదివి ఇట్లా ఆడాలి, అట్లా ఆడాలి అని చెప్తుంటే వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. ప్రియ మాత్రం కొన్ని గేమ్సే ఆడింది గానీ, హర్ష మాత్రం చిన్న పిల్లలకున్న ప్రతి గేము ఆడాడు. వాడికంత ఇష్టమనమాట గేమ్స్ అన్నీ. వీళ్ళు ఆడుకుంటుంటే రిక్కీ మాత్రం సైలెంట్‌గా నా దగ్గర ఉండి చూస్తూ ఉన్నాడు. అన్నీ గమనిస్తున్నాడు ఏమవుతుందా అన్నట్టు. ఈ పిల్లలిద్దరూ మాత్రం అన్ని గేమ్స్ కంటే ఈ బాస్కెట్ బాల్ లైక్ చేశారనమాట. ఒక 3, 4 సార్లు ఇదే ఆడుంటారు. మిగిలిన గేమ్స్ కంటే ఇదే వాళ్ళకి నచ్చిందంట. అండ్ స్కోరింగ్ గూడా మనదే హై ఉండాలి అన్నట్టు ఇంకా ఆడతానే ఉన్నారు. అంటే ఉన్న గేమ్స్ అన్నీ ఒకసారి ఆడారు. ఇంకా మిగిలిన అమౌంట్‌తో మాత్రం జస్ట్ ఇదొకటే ఆడతా అన్నట్టుగా ఇది 3 టైమ్స్ ఆడారనమాట.
ఇక్కడ గూడా ప్రతి మాల్‌లో ఉన్నట్టు డిఫరెంట్ ప్యాకేజెస్ తో అయితే కార్డ్ ఇస్తున్నారు. మేము మాత్రం తక్కువ ప్యాకేజే తీసుకున్నాము. ఎందుకంటే ఎక్కువ గేమ్స్ లేవు అండ్ ఇప్పుడే ఓపెనింగ్ చేస్తున్నారనమాట. ఉన్నవన్నీ గూడా వీళ్ళిద్దరే ఆడలేరులే అన్నట్టు తక్కువ ప్యాకేజే తీసుకున్నాము. ఇంకా ఆడదాం అని వాళ్ళంటే గనక అప్పుడు మళ్ళీ రీచార్జ్ చేయించచ్చులే అన్నట్టు. వీళ్ళనెప్పుడైనా గేమ్ జోన్‌కి తీసుకెళ్ళాలంటే మాత్రం బావొచ్చినప్పుడే తీసుకెళ్ళేవాడు మాక్సిమం. కానీ ఈసారి బావకి రావటానికి కుదరలేదనమాట. ఇంక అందుకనే మమ్మల్ని తీసుకెళ్ళమని అడిగితే, ఇంక మేమే తీసుకెళ్ళాము. మన చిన్నప్పుడు ఇన్ని గేమ్స్ అయితే అసలు ఉండేవే కాదు. జస్ట్ ఇండోర్ గేమ్స్ అవే ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలకి అన్ని గేమ్స్ వస్తున్నాయి. మెయిన్‌లీ ఇలా ప్లే జోన్‌లో ఏ గేమ్ ఉన్నా గూడా వాళ్ళకైతే ఇంకా ఎక్కువ తెలుస్తుంది మనకంటే. కానీ హైదరాబాద్‌లో మాత్రం లూలు మాలే చాలా పెద్దదనమాట. అక్కడ ప్లే ఏరియా గూడా ఇంకా పెద్దదుంటది. ఆ వీడియో అయితే మేము ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాము. చూడని వాళ్ళెవరైనా ఉంటే చూడండి. ఏ గేమ్ జోన్ ఏరియాలో అయినా మనకిది ఇన్‌స్ట్రక్షన్స్ తెలియకపోతే చెప్పడానికి ఎవరో ఒకళ్ళుంటారు కాబట్టి అస్సలు ఇబ్బందుండదు. ఇంకా రిక్కీని మాత్రం ఏదో ఒక గేమ్ ఆడిద్దాంలే అన్నట్టు ఇది ఎక్కిచ్చాను. కానీ వాడైతే అసలు కూర్చోనని చెప్పి ఏడ్చుకుంటూ నా దగ్గరకొచ్చేసాడనమాట. ఒక 2 రౌండ్‌లు గూడా తిరగలేదు. బలవంతంగా కూర్చోపెట్టడం ఎందుకులే అని చెప్పి నేను వదిలేసాననమాట ఇంకా. లాస్ట్ టైమ్ మాల్‌కి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి గేమ్ ఏరియాలోనే ఒక చిన్న గేమ్ అయితే ఆడించాను. అప్పుడున్నాడు గదా అన్న ధైర్యంతో ఎక్కిచ్చాను గానీ, ఇప్పుడైతే ఉండలేదసలు. ఇంకలా కాసేపు ఏడుపు ఆపించి ఇంకట్లా కింద వదిలిపెట్టాననమాట. వాడే వెళ్లి స్టాఫ్ అందరిని పలకరించి వస్తున్నాడు. వీడు మాత్రం మొత్తం ఒక రౌండేయించాడు నాతో. నాకు మాత్రం వీడితో ఎక్కడికైనా వెళ్తే వీడు ఎనక రౌండ్‌లేయడమే సరిపోయిద్ది. లేదా ఈడినెత్తుకొని తిరగడమే సరిపోయిద్ది. అలా సైలెంట్‌గా నడుచుకుంటూ ఉండొచ్చుగా అట్లా ఉండడనమాట. చేతికి ఏది అందితే అది ఆగం చేస్తూనే ఉంటాడు. ఇంక అందుకనే వీడిని వదలటానికి నాకు ధైర్యం రాదు. ఇంక గేమ్స్ అన్నీ అయితే అయిపోయినాయి. కొన్ని టికెట్స్ వచ్చాయి గదా! దానికి తగ్గట్టు ఏదన్నా గిఫ్ట్ ఉంటది చూసుకోమంటే ఇంక భాగ్య అయితే చూసుకుంటంది. ఇంకా అలా గేమ్స్ అన్నీ ఆడేసి సర్లే ముందు ఏదో ఒకటి తిందాంలే అన్నట్టయితే ఏం తిందామా అని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా ఈలోపు నేను, భాగ్య మాత్రం పిజ్జా తిని చాలా రోజులైంది గదా! ఆర్డర్ ఇచ్చుకుందాం అనైతే అనుకుంటున్నాము. ఇంకా అదైతే వెళ్ళి ఆర్డర్ ఇవ్వటానికని చూస్తుంది ఏవి బావుంటాయా అన్నట్టు. రిక్కీ ఏమో నేను ఒక చోట ఉండనని చెప్పి పరుగులు తీస్తున్నాడు. వాడెనక హర్ష అండ్ ప్రియ అయితే పరిగెడుతున్నారు. ఇంక నేనైతే గమనిస్తానే ఉన్నాను ముగ్గురిని. ఇందాక గేమ్ జోన్ వరకు ఒక రౌండేసాడు. ఇప్పుడు మాత్రం గేమ్ జోన్ వరకే కాదు, ఇంక బయటకొచ్చాం కదా! మాల్ మొత్తం ఒక రౌండేస్తానని చెప్పి వెళ్ళాడనమాట. సరే ఎట్లనో ఇటు సైడొచ్చాను గదా! అన్నట్టు ఇక్కడ గూడా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇంక నన్ను పట్టించుకోకుండా వాడైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు వెనక్కి తిరిగి నన్ను చూస్తాడా లేదా అని చెప్పి నేను సైడ్ నుండి గమనిస్తూ ఉన్నాను. కానీ వాడైతే అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకలా వాడు కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత పిలిస్తే నా దగ్గరకొచ్చాడనమాట పరిగెత్తుకుంటూ. లేదంటే ఇంకెళ్తానే ఉన్నాడు. ఈలోపు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా అయితే ఆర్డర్ చేశాము. ఇంకా ముందైతే తినేస్తున్నాము. ఇంక తినేసి అలా కిందకి రాగాలనే కింద గూడా ప్లే ఏరియా ఉంది గదా! సో, ఇంకా ప్రియ అయితే ఎక్కుతాననేసి అన్నదనమాట. సర్లే అని చెప్పి ఒక రౌండ్ ఎక్కిచ్చింది. అట్లా కాసేపు తిరిగింది. కాసేపు నేను బెదిరించాననమాట. "నువ్వు ఆడుకుంటూ ఉండు మేమెళ్ళిపోతాం" అన్నట్టు. అది నన్ను అరిసింది గానీ అస్సలు భయపడలేదు. ఇక్కడ రిక్కీని గూడా ఎక్కిద్దాము అనుకున్నాను. కాకపోతే రిక్కీ మాత్రం ఇంతక్కడే భయపడ్డాడు గదా! ఇంక ఇది ఎక్కడులే పైగా దీనికైతే ఒకళ్ళు పట్టుకొని నుంచోవాలి ఆడి పక్కన అన్నట్టు ఇంక నేనే ధైర్యం చేసి ఎక్కించలేదనమాట. ఏముంది కొద్దిగా పెద్దయ్యాక వాడే నేర్చుకుంటాడు, ఆడుకుంటాడులే అన్నట్టు నేను వదిలేసాను. అప్పుడే వాడిని ఎందుకంత ఫోర్స్ చేయాలన్నట్టు. చెప్పు టాటా చెప్పు. టాటా. ఆళ్ళక్కకి టాటా చెప్తున్నాడేన. అది తిరుగుతుందని. పోదాం రా. ఇంకలాగా పిల్లల్ని కాసేపు ఆడించేసి ఇప్పుడైతే మళ్ళీ బీసెంట్ రోడ్ వెళ్దాంలే అనుకున్నాము. సో, అందుకనే ముందు ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. అంటే పెద్దగా కొనేవేం లేదులే గానీ ఒక రౌండేసేసి వెళ్ళిపోదాంలే అన్నట్టయితే ఇంకా వెళ్తున్నాము. ట్రాఫిక్ మాత్రం ఫుల్లు ఉంది. ఇంకా వెళ్ళొద్దనుకున్నా గూడా మళ్ళీ మళ్ళీ ఇటు విజయవాడ వచ్చేవాళ్ళం కాదు. అసలు కుదరట్లేదు మేమిద్దరం కలిసి రావటానికి కూడా అన్నట్టు, సరే ప్లాన్ చేసుకున్న వాటిలో 1, 2 వెళ్దాంలే అన్నట్టు ఇంకా వెళ్తున్నామనమాట. ఒక రోజంతా షాపింగ్ ఏం కాదు గదా! జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోవడమే గదా! అన్నట్టు ఇంకా వెళ్ళామనమాట.
నా పెళ్ళయ్యాక నేను, భాగ్య, పిల్లలు అందరం కలిసి ఇట్లా తిరిగేది ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు అనుకుంటున్నా కుదరట్లేదు. ఒకవేళ ఇద్దరం కలిసి వెళ్ళినా కూడా ఇట్లా ఔటింగ్ మాత్రం అసలెప్పుడు చేయట్లేదనమాట. ఇంక ఈసారి మాత్రం వెళ్ళాము. ఈ ట్రాఫిక్‌లో ఎక్కడికెళ్ళాలన్నా చాలా టైం అయితే తీసుకుంటుంది. కానీ ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యాం గదా! చూసేసొచ్చేద్దాము. ఇంక రేపటి నుండి ఇంట్లో కూర్చోవచ్చులే అన్నట్టు ఎళ్ళామనమాట. ఇంకలా వెళ్ళంగాల్నే పిల్లలైతే చెరుకు రసం అడిగారు. సో, ఒక గ్లాస్ తీసుకొని ఇద్దరికి తాగించేసాము. వీడియో వద్దన్నా తీస్తున్నానని చెప్పి మా అక్కయితే కోపంగా చూస్తుంది నన్ను. పెళ్ళయ్యాక అన్నీ అత్తయ్య గారు తీసుకుంటున్నారు గదా! నాకసలు షాపింగే చేయటానికి కుదరట్లేదు. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనేసరికి ఇంకా మాటలు లేవు అనమాట. నేనేం షాప్ చేయలేదులే కానీ షాపింగ్ చేసే 2 ఇయర్స్ అయింది. ఇంకలా స్ట్రీట్ షాపింగ్ అంటే కొత్తగుందనమాట మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత. అంటే నేను గూడా షాపింగ్ చేస్తాలేండి. కాకపోతే నేను షాపింగ్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ మా ఆయన పక్కనుండాలి. ఎందుకంటే మా ఆయన సెలెక్ట్ చేయాల్సిందే. లేదంటే నేనసలేం కొనుక్కోననమాట. అసలొచ్చాం గానీ ఇక్కడైతే ఏం షాప్ చేయలేదు. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఓలా బుక్ చేసుకున్నాం. లేట్ అయ్యేలాగా ఉందిలే అని చెప్పి ఇంక మళ్ళీ సెపరేట్‌గా ఆటో మాట్లాడేసుకొని ఎళ్ళిపోతున్నామనమాట ఇంటికి. ఇంక పిల్లలు గూడా నిద్రొచ్చి గోల గోల చేస్తున్నారు. ఇంక ఇంటికెళ్ళంగాల్నే వాళ్ళని పడుకోబెట్టాలి. అసలు వీడికి నిద్రొచ్చి పడుకోకుండా నాతో ఆటలాడుతా ఉన్నాడు ఆటోలో కూడా. మాకు వీడియోలన్నీ ఎడిట్ చేసుకొని అప్‌లోడ్ చేయటానికి కూడా చాలా రోజులు పడుతుందనమాట. కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది. అందుకనే చాలా లేట్ అయిపోతుంది పోస్ట్ చేయటానికి. ఇంకా ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ అనమాట. చాలా సేపు ఆగాం ట్రాఫిక్‌లో కూడా. మేమెక్కడికెళ్ళాలన్నా మాత్రం ప్రకాశం బ్యారేజ్ అయితే దాటి వెళ్ళాల్సిందే. ఇంకా ఇవాల్టికైతే ఇవే సంగతులు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. మళ్ళీ మరికొన్ని మంచి వీడియోస్‌తో వచ్చేస్తా. బాయ్ బాయ్.